చెప్పిన కదా అక్క బిడ్డదైతే ఫంక్షన్ ఉందనేసి అయితే ఇంకా ఫంక్షన్ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే ఓన్లీ శాంపుల్ అనమాట. మొదటి నుంచి ఎట్లుందో మీరైతే లాస్ట్ వరకు అయితే వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూడండి. మా కోసం అయితే మా అన్నయ్య అయితే వచ్చిండు అనమాట బస్ స్టాండ్ కాడికి. మా అన్నయ్య ఒక్కడే కాదు మా మేనల్లుడు కూడా వచ్చిండు మేనత్తలు తీసుకోవడానికి. వాడికి అయితే కొత్త పాత అని అయితే ఏది లేదనమాట. వచ్చి మా సంకల కూర్చుండు. మళ్ళీ ఆయన గోరింటాకు పెట్టుకుని అనేసి అయితే చూపిస్తున్నాను అనమాట. అక్కోళ్ళ ఇంటికి అయితే పోయినాం అనమాట. అక్క అయితే పోగానే అయితే అన్నం అయితే పెట్టింది. మేమైతే పొద్దుగాల అయితే బయలుదేరి ఇక్కడికి వచ్చే కల్లా ఈ బస్ ఎక్కే కల్లా అయితే పొద్దుగూకింది. మేము తినే కల్లా మా అక్క పిల్లలకు కూడా అన్నం ఆకలింది. ఇంకా అందరం అయితే రౌండ్ కూర్చొని అయితే తిన్నాం. వీడియోలో నేను చెప్తా మా ఏ పెద్దమ్మ బిడ్డ ఫంక్షన్ అనేసి అయితే మా వాళ్ళకైతే చాలా మంది డౌట్ ఎంతమంది ఉన్నారు ఏం ఉషా వాళ్ళని అయితే కొంతమంది అంటారు. ఈ ఫంక్షన్ అయితే రెండో పెద్దమ్మ మనవరాలు అనమాట. రెండో పెద్దమ్మ పెద్ద బిడ్డ పెద్దక్క బిడ్డ అయితే ఫంక్షన్. ఈ పెద్దమ్మకు కూడా అయితే ముగ్గురు పిల్లగాళ్ళు, పెద్ద పెద్దమ్మకు కూడా ముగ్గురు పిల్లగాళ్ళు. ఈ పెద్దమ్మ వల్ల పెద్ద బిడ్డ అనమాట ఇప్పుడు ఫంక్షన్. ఓన్లీ మీ క్లారిటీ కోసమే పెద్ద బిడ్డ అనేది చెప్పిన, కానీ మా అక్క బిడ్డది. రాగానే ఒక ఎడసైతే అన్నాలు తిన్నాం. తర్వాతకి అయితే ఇంకా వీడియో అయితే ఎక్కువ తీయలేదు. మళ్ళీ నైట్ అనమాట అక్క వాళ్ళ అత్త ఆడబిడ్డ వాళ్ళ కూడా అందరు వచ్చారు. మళ్ళీ అందరం అయితే మళ్ళీ అన్నం కూరలు వండుకొని అయితే ఇంకా సాయంత్రానికి అయితే గిన్నెల రుద్దలు అయితే ఇస్తరాకులు వేసుకొని అయితే మొత్తం అయితే రౌండ్ ఆఫ్ కూర్చొని అయితే అన్నారు అయితే తింటున్నాం. అందరికి అక్కే పెడుతుంది అనమాట. నేనేమి వీడియో తీస్తున్నా, నేను కూడా కొంచెం పెట్టుకుంటా. అందరు తినే కాలం మనకు ఆకలి అయింది. నేను కూడా వచ్చి అయితే అన్నం తింటుంటాను. 10 మందితో కలిసి తింటే కారం పొడైన కమ్మగా ఉంటది అంటారు కదా, అది ఎంత మటుకు నిజమో మీరు చెప్పండి, నేనైతే చెప్తా. ఇదైతే మార్నింగ్ అనమాట. అందరు లేచినా వీళ్ళకైతే సూర్య తెలియట్లేదు. నైట్ అంతా ప్రయాణాలు చేసి వచ్చారు కదా, ఇక్కడ కూడా బయట కూడా అందరూ అనుకోరు. మా పెద్దమ్మ చూడండి చాయ్ చేసుకోవడానికి అయితే ఆ మేకపాలు అయితే వింటుంది. కొద్దిసేపు అయితే వాటిని అనమాట కోసేది. ఇట్లా కళ్ళ ముందు చూసి మళ్ళీ అదే మాట తినాలంటే కష్టం. పాలు వచ్చే కళ్ళ లేట్ అయితే అని మా పెద్దమ్మ మాత్రం ఆగలేక పాలు అయితే పిండుతుంది అనమాట. మేకపాలు పిండుకొని అయితే మా పెద్దమ్మ చాయ్ చేసుకొని అయితే నిమ్మలంగా తాగింది. నేను కూడా అప్పటిదాకా చూడలేదు. తర్వాత ఉదయగాడు చూసి అయితే వీడియో తీసేసి ఫంక్షన్ ఆడ వీడంటే ఎట్లుంటది, 10 మంది ఉన్న కాడ పాము సావదు కర్రేరు కదా అన్నట్టే ఉంటది అనమాట. మనతో కూడా వీళ్ళు చెప్తారని వాళ్ళు చెప్తారని వీళ్ళైతే మొత్తానికి అయితే వంటోళ్ళే మొత్తం చేసుకుని మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వస్తున్నాం అనమాట. ఇంటి పక్క అయితే ఓపెన్ ప్లేస్ చాలా బాగుంది. మాడి చెట్టు ఓపెన్ ప్లేస్ ప్రశాంతంగా టిఫిన్ చేద్దామని అయితే వచ్చినాం అనమాట. మేమైతే ఇక్కడ టిఫిన్ చేయడానికి కూర్చున్నాం. అందరికంటే ముందు ఈ మూడుబారి అయితే టిఫిన్ చేయడానికి కూర్చున్నాం. ఆయనతో భయపడారు మమ్మల్ని అందరిని చూసి. మా అక్క అయితే కొత్త నైటీలు అన్ని అయితే మేము ఓపెన్ చేసి వేసుకున్నాం అనమాట. నేను వదిన అందరం అయితే వేసుకున్నాం. అందుకే అవి లూజ్ ఉన్నాయి. ఇంకా ఇవైతే కుట్టియలేదు. ఈ వీడియో తీయాలా వద్దా పెట్టాలా వద్దా అని ఆలోచించిన. బాగానే ఉన్నాను మనసు లెక్కనే ఉన్నాను అనేసి అయితే వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చేసి అందరం అయితే ఉప్మా తినడానికి అయితే వచ్చినాం అనమాట. ఎవరు చేసే పని వాళ్ళు చెప్తారు. ఉప్మా తింటారు, పంచదార తింటారు, బూస్టర్ తింటారు. నాకైతే ఈ వీడియోలో కూడా వాయిస్ అయితే ఇట్లా వస్తుందన్నమాట. నాకు ఊరి ఊరిస్తే చాలు వాయిస్ అయితే అనమాట చేంజ్ అయింది. ఎవరైనా గుర్తుపడతారు ఉషా ఊరి వచ్చిందని. ఎందుకో ఏమో అసలు తెలియదు. ఈ పిన్నాం అయితే అక్కోళ్ళ చిన్న పిన్నాం అనమాట, బాబాయ్ భార్య. ఆ పిన్నాం అయితే 3 బాబాయ్ భార్య అంట. ఈ పిన్నాం అయితే అందరికైతే ఉప్మా పెడుతుంది. మేమైతే బల్ల వేసుకున్నాం నిలబడి తినలేక. ఫస్ట్ టైం మన వీడియో చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఊళ్ళో సందడి అంతా ఎలా ఉందో చూడండి. లాస్ట్ వరకైతే వీడియో ఎండింగ్ వరకైతే చూడండి. చూసిరు కదా వీళ్ళకి బూస్ట్ ఆడ దొరికిందో కానీ భలేగా అయితే తింటారు. కానీ వాళ్ళు నాకే దొరుకుతారు. వీడియో తీసేటప్పుడే నేను వీడియో తీస్తున్నాను, వాళ్ళు ఉరుకుతాము, నేను తీస్తాము. మేమందరం అయితే స్నానాలు చేసి ఫ్రెష్గా బట్టలు ఉతికేసి ఇంట్లో పని అంతా చేసి వచ్చైతే టిఫిన్ చేయడానికైతే వచ్చినాం అనమాట. అందుకే ఈ అవతారాలను ప్రస్తుతం అయితే కుప్పలు వేసుకొని తిరుగుతున్నాం. తర్వాతకి సీను వేరే లెవెల్ ఉండదు అనమాట. ఒక్కొక్కరు రెడీ అవుతారు. రెడీ అయినాక నేను అందరిని అయితే చూపించేస్తా. నాకు ఈ ఫంక్షన్ లో బాగా నచ్చింది ఏంటంటే ఈ ఓపెన్ ప్లేస్ అనమాట. ఎంత మంచిగా ఉందో. భోజనాలు కూడా అయితే ఇక్కడనే నడిచినాయి, మంచిగా అనిపించింది. మొత్తానికైతే కడుపు నిండగా అయితే ఉప్మా తినొచ్చి ఇంకా రెడీ కావడానికి అయితే ఇంట్లోకి అయితే వచ్చినాం అనమాట. ఇటు పక్క మెయిన్ రెడీ అవుతున్నాం, అటు పక్క అయితే మండపం కూడా అయితే తయారైతుంది.
అప్పుడు దాకా ఈమెకి చింత లేనట్టయితే కూర్చున్నాం అనమాట. సడన్ గా టైం చూసేకల్లా 9 అయింది. ఎవరికి వాళ్ళే ఆరుబాటంగా వాళ్ళు తయారు కావటం, పిల్లగాళ్ళని తయారు చేయటం అయితే సరిపోయింది. నేను కూడా అయితే చీర కట్టుకొని అయితే జడ ముడేసుకొని నేను కూడా రెడీ చేస్తాను. ఇటు పక్క అక్క, ఇటు పక్క నేను. వదిన అయితే 7 మంత్స్ ప్రెగ్నెంట్ అనమాట. అయినా కూడా వదిన ఓపికకి మొక్కొచ్చు. చాలా మంచిగా అంటే పని చేస్తుంది. చాలా ఇవాళ రేపు అయితే 3 నెలల కడుపు కాగానే 33 హాఫ్ సాపాలు పడతారు. వదినకైతే 7 నెలలు అయినా కూడా ఎంత నిమ్మలంగా అయితే రెడీ చేస్తుంది తెలుసా. పిల్లల్ని అయితే మాక్సిమం వదినే రెడీ చేసింది. వీళ్ళని కొంచెం చేసి మళ్ళీ పక్కన కూర్చోబెట్టి మళ్ళీ మేము రెడీ అయినాం అనమాట. ఎందుకంటే మండపం రెడీ అయినా కూడా ఫోటోలు ఆయన రాలేదు. ఆయన కోసం కొంచెం వెయిటింగ్ అనేసి అయితే మళ్ళీ పిల్లల్ని వదిలిపెట్టినాం అక్కడ. వాళ్ళకి ఏమేమి మ్యాచ్ అయితే అనేసి అయితే సింపుల్ గా పెట్టి అయితే కొన్ని వదిలిపెట్టి. ఇంకోటి ఏంటంటే మా పిల్లలకైతే దిష్టి పెట్టమాకండి, హెయిర్ లీవ్ చేస్తున్నాం. చాలా మంది అయితే అమ్మ హెయిర్ ఎంత పెద్దగా ఉందని అయితే అన్నారు. అంటారు కదా ఆడవాళ్ళు 10 మంది దయగారులు వచ్చిన ఆడవాళ్ళు తగ్గదు ఆడవాళ్ళు కానీ అట్లుంది మా నేను ఫస్ట్ ఉన్నాయంట. మాకైతే వీడియో హాయ్ చెప్పింది. ఒకలాగా చెప్తారు, ఒకలాగా చెప్తారు, ఒకరు దాచుకుంటారు. రెడీ అయ్యి అన్నతో పడిపోయి పండ్లు పెట్టడానికి బాస్కెట్లు, పండ్లు, ఆకు, అక్క, పువ్వులు, గాజులు అవన్నీ తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు మేనమామ గుర్తొచ్చిన గుర్తురాపోయినా పుట్టింటికి, అన్నం ముట్టించే ఫంక్షన్కి, అట్లానే ఇట్లా మ్యాచ్ డే ఫంక్షన్కి, పెళ్లి మెట్టలకి మేనమావ లేని ఫంక్షనే లేదనుకోండి. మ్యాక్సిమం అయితే చూడండి మీరు. శుభకార్యం వెంటనే పండ్లు, ఫలాలు, పసుపు, కుంకుమ, గంధం ఇవి కదా. మా ఇళ్ళల్లో కాదు, ఏ ఇళ్ళల్లో అయినా కూడా ఇట్లనే ప్రారంభం అవుతుంది అనమాట. మొత్తానికైతే మొత్తం అయితే రెడీ చేసినాం అనమాట. ఇంకా ఫోటోలు అయితే పిల్లగాళ్ళని అయితే స్టేజ్ మీద తీసుకుపోయేది ఉంది. స్టేజ్ మీద తీసుకుపోయే ముందు అయితే ముత్తైదులందరికైతే పసుపు రాసి, గంధం రాసి బొట్టు పెట్టేది అయితే ఇంకా నెక్స్ట్ అదే ఉందన్నమాట. ఈ పసుపు రాసేది అయితే అక్కే పెట్టుకుందనమాట. మాక్సిమం అయితే చిన్నోళ్ళే పెద్దోళ్ళకి పోయాల, కానీ అక్కే చిన్నోళ్ళ పెద్దోళ్ళకి అందరికైతే పసుపు అయితే పూసింది ఇంటికి వచ్చిన వాళ్ళకి. అది కదా మర్యాద అంటే, మన ఇంటికి వచ్చినప్పుడు మనమే పోయాలి ప్రత్యేకంగా. శుభకార్యం అంటేనే పసుపు కాబట్టి పసుపు లేని పని ఏదైనా కాదు. మొత్తానికైతే అక్క అయితే అందరికైతే పసుపు అయితే గుర్తుంది. మాకైతే ఈ మధ్య అయితే ఫంక్షన్లకు అద్దు లేదు, మాకు పద్దు లేదు అన్నట్టు అయితే అయిపోయింది అనమాట. ఫంక్షన్లకు అయితే వారం పోగానే వారం అవుతుంది. నేనైతే ఈ మధ్య అయితే ఫంక్షన్లకు అయితే పోతాను. ఫంక్షన్ దగ్గరనే ఉంటున్నా, ఒక ఫోన్ అయితే వస్తుంది మళ్ళీ ఫంక్షన్ ఉందనేసి అయితే. వాళ్ళు చేసేవాళ్ళు ఎట్లా చేస్తుర్రో కానీ మాకు పోవడానికి అయితే మస్తు అయితే ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఈ ఫంక్షన్ పోగానే మళ్ళీ ఇంకో ఫంక్షన్ అయితే ఫోన్ అయితే వచ్చింది. మళ్ళీ ఇంకా దానికి ఎట్లా ఉంటుందో మరి చూడాలా. కానీ కంపల్సరీగా అయితే ఎవరో ఒకరు అయితే పోవాలన్నమాట. పిల్లలు అయితే ఫస్ట్ అయితే స్టిల్ పెట్టి ఫోటోలు అయితే దిగొచ్చారు. ఇంకా మండపం మీదకైతే అందరం అయితే తీసుకోపోతున్నాం. ఫ్రూట్స్ అన్ని అయితే పట్టుకొని ఇంకా వదిన అన్నయ్య అయితే బట్టలు పెట్టాలి కదా. ఇప్పుడు మేనమామ బట్టలు పెడతారు కదా. బట్టలు పెట్టినాక మళ్ళీ శారీ అయితే కట్టిస్తారు.
ఫస్ట్ అయితే మేనమామ తెచ్చిన లంగావోని కట్టించి మేనమామ తెచ్చిన సార్ అంతా తీసుకొని పసుపు కుంకుమ కానీ గంధం కానీ బట్టలు వాళ్ళ తల్లిదండ్రులకి అయితే బట్టలు అయితే తెచ్చిర్రు. అవి ఫ్రూట్స్ అయితే అందరం అయితే తీసుకొని అయితే మండపం మీదకి అయితే పోయినాం. ఇంకా ఆడ పెట్టి ఒక ఫోటోలు దిగి అందరం పక్కకు వస్తే ఇంకా వదిన అన్న కలిసి అయితే బట్టలు అయితే పెట్టి నింపి వచ్చిరనమాట. అవతల సైడ్ ఉంది అయితే అన్నయ్య వదిన అన్నయ్యల కొడుకు, యువతల సైడ్ ఉందేమో బావ అక్క అన్నమాట. ఇట్లా వీళ్ళందరూ అయితే ఫోటోలు అయితే దిగి బట్టలు అయితే పెట్టి నేను ఫంక్షన్ పోయే ప్రతి ఒక్కరు అయితే మదీనాలో షాపింగ్ చేస్తారు. వాళ్ళతో పాటు మదీనా పోవాల్సి వస్తుంది, మళ్ళీ ప్రత్యేకంగా ఫంక్షన్ పోవాల్సి వస్తుంది. నేనైతే బట్టలు చూసిన కాబట్టి నాకైతే అంత థ్రిల్లింగ్ అనిపించట్లేదు. ఈ లంగావోణీలు కానీ చీరలు కానీ ఎలా ఉన్నాయో ఒక కామెంట్ అయితే పెట్టండి. ఫస్ట్ అయితే పిల్లగాళ్ళకైతే చీరలు అయితే పెడుతుండు అన్నాను వదిన. తర్వాతకైతే బావకి అక్కకు కూడా అయితే బట్టలు పెడతారు. మళ్ళీ వీళ్ళైతే ఇద్దరు అవి చేంజ్ చేసుకుని వస్తారనమాట. పెద్ద పాప అయితే మ్యాచ్ అయింది కాబట్టి ఇంకా పనిలో పని చిన్న పాప కూడా అయితే ఓనీలు అయితే వేయించారు అనమాట. మా సైడ్ అయితే ఇట్లనే వేపిస్తారు. అరే కొంచెం జరుగు, అరే కొంచెం జరుగు. ఏంది సైడ్ బాగుంది ఒకసారి పిల్లలు ఇక్కడే పెట్టమన్నది. నన్ను మా పిన్నాను మా వదిన్ని ఎవరైనా మేకప్ పిలిస్తే బాగా కట్టింది. మేమైతే బాగా రెడీ చేస్తాం. మొత్తానికైతే ఇంకా వీళ్ళందరూ ఫోటోలు దిగే కల్లా మాకన్న ఆకలి అయితే మేము పోయి అయితే అన్నం అయితే తిని వచ్చినాం అనమాట. అన్నం తిని వచ్చి నేను తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే బుజ్జికి అయితే పెట్టి ఫోటోలు అయితే దిగినాం. నేనేం తీసుకొచ్చిన అంటే చెక్కుడు గుత్తి అయితే తీసుకొచ్చిన. చెక్కుడు గుత్తి అంటారు, తాళాలు గుత్తి అంటారు. ఇంకా మొత్తానికైతే వీడియో అయితే కొంచెం లాంగ్ ఉంది. ప్లీజ్ లాస్ట్ వరకు అయితే చూడండి. మేమైతే ఎలా ఎంజాయ్ చేసినాము, ఎట్లా డాన్స్ చేసినాం. ప్లీజ్ నేనైతే చూస్తారనుకుంటా.
Hey!